శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో నుంచి నూతన ఆర్టీసీ బస్సును సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో పలాస నుంచి నూతన బస్ సర్వీసును రాష్ట్ర రాజధానికి నడపడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఇటు భవానీ స్వాములు అటు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మరి పలాస నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు వేయడం, అది కూడా ఇక్కడున్న అందరి పెద్దల సహకారంతో ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పలాస నుంచి ముఖ్యంగా దసరా సీజన్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ విజయవాడ వెళ్ళే చాలామంది భక్తులు ఉంటారు. ఆ భవానీ మాల వేసుకున్న భక్తులకు, అలాగే రాజధానికి వెళ్ళాలంటే ట్రైన్లు రిజర్వేషన్స్ దొరక్క బస్సులు అంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా నిజంగా ఈరోజు ఆర్టీసీ నడుపుతున్న పలాస టు విజయవాడ బస్సు నిజంగా పలాస ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరింతగా ఆర్టీసీ డెవలప్ అయ్యి పలాస నుండి మరిన్ని బస్సులు కూడా మాకు రావాలని వస్తాయని ఆశిస్తున్నాను.